ఎస్ సార్, ఫస్ట్ మనం హరీష్ రావు ఫామ్ హౌస్ కూల్చివేత గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంది అని అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేత అనేది మొదటిదాకా మాట్లాడుకున్నాం. ఆయన ఏం చెప్పింది, ఇది నా ఫామ్ హౌస్ కాదు, ఫామ్ హౌస్. సో ఇది నా ఫామ్ హౌస్ కాదు, మా దోస్తుది ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తిది, ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ప్రదీప్ రెడ్డిది ఈ ఫామ్ హౌస్ అని చెప్పి ఆయన చెప్తే ఈ ప్రదీప్ రెడ్డి ఏం చేసిండు, పోయి కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చుకున్నాడు. కొంత సర్వే గిర్వేని ఆగిపోయింది. సో కేటీఆర్ని లాక్ చేయాలంటే ఇది ఒకటే కాదు, చాలా అంశాలు ఉన్నాయి. ఆయనే కొన్ని సందర్భాల్లో ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు కూడా, రైట్. కేటీఆర్ ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు అంటే, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లో అవకాశం ఇచ్చిండు ఆయన. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటిగా నేను చెప్పుకుంటే చాలా తిన్నదైపోతుంది, ఒక చాంతడంత లిస్ట్ అవుతున్నది. సో ఇప్పుడు ఎందుకు హరీష్ రావు ఫామ్ హౌస్ సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది, మరి హరీష్ రావుని ఇంత సీరియస్గా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయదు కదా, ఇప్పుడు ఎందుకు ఆయన సీరియస్గా టార్గెట్ చేస్తుంది అనుకుంటే కనుక, ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత నేను గతంలో చెప్పిన ఒక వారం రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్లో ఉన్నటువంటి ఒక మెంబర్, ఇదే కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఒక చాలా సీనియర్ రాజకీయ ఉద్దానుడు అంటామా, లేకుంటే ఒక సీనియర్ సిటిజన్ అంటామా, ఆయన ఒకానొక సందర్భంలో ప్రత్యక్షంగా కొంతమంది ఉద్యమకారులతో నేను అక్కడ ఉన్న ఆ సమయంలో ఏమన్నారట అంటే, ఎవరైనా కూడా రేవంత్ రెడ్డి అంత ఈజీగా సీఎం అయిందా, అంత ఈజీగా ఊరికనే వాళ్ళ నాయననో వాళ్ళ తాతనో ఇంకెవరు రాజకీయాలకు ఉండాయిందా, జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా సీఎం అయిందా, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో కేసుల పాలైతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి సీఎం అయింది, చంద్రబాబు నాయుడు ఉత్తానే సీఎం అయిందా, ఎన్నో కష్టాలు పడ్డాడు, అన్ని రకరకాలుగా సమకూర్చుకున్నాడు, బంధువులని కుటుంబాలని అన్నింటినీ ఏకతాటికి తీసుకొచ్చి ఆయన సీఎం అయిండు. సో ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తికి ఇప్పటికే మేనేజ్మెంట్ కోటా అని చెప్పి 15 సార్లు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఈ స్థాయి వచ్చింది, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాబట్టి ఈ స్థాయిలో కేటీఆర్ ఉన్నాడని చెప్పి పదే చెప్తున్నారు. కాబట్టి ఈ నెపాన్ని మాటను పోగొట్టుకోవాలని చెప్పి కేటీఆర్ ఏం చేసిందట అంటే, కేసీఆర్ని బాపు నువ్వు ఎప్పటికీ బయటికి వచ్చిన ఇజ్జత్ దియ్యకు అంటే మన భాషలో మనం మాట్లాడుకుంటే, తెలంగాణ ప్రజానికానికి అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటే నువ్వు పదే బయటికి వస్తే నువ్వు ఉండగా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, నువ్వు రాకిగా జరా నువ్వు సైజు అక్కడ రెస్ట్ తీసుకో, నేను సాధ్యమైనంత మేర గుంజుకొస్తా, ఆ తర్వాత ఏదైనా క్రిటికల్ పొజిషన్ ఉన్నప్పుడు నువ్వు బయటికి రా, లేదని అంటే మళ్ళీ నువ్వే కనబడతావు జనాలకి, మేము ఎక్కడ కూడా కనుమరుగైపోతాం, మా పరిస్థితి ఎవరు పట్టించుకోరు అని చెప్పి కేటీఆర్ అనే వ్యక్తే కేసీఆర్కి చెప్పిండని చెప్పి ఆ సీనియర్ ఎవరైతే ఆ రోజు ఆ మీటింగ్లో పాల్గొనని చెప్పిండో ఆ సీనియర్ ఒక ఉద్యమకారుడు, ఇదే కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి చెప్పిండు, రైట్. సో ఇక్కడ ఏమైంది, కేసీఆర్ ఇప్పుడు బయటికి వస్తలేడు, కేటీఆర్ బయట తిరగాలి. సో కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఒకవేళ చర్చకు వచ్చినా కూడా ప్రజల్లో ఆదరణ కలిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే హరీష్ రావు. అంతో ఇంతో ఎవరు అవునన్నా కాదన్నా ప్రజానికానికి తెలుసు, బీఆర్ఎస్ పార్టీ వర్గాలకు కూడా తెలుసు. ఎందుకంటే మొదటి నుంచి కేసీఆర్ వింటున్న హరీష్ రావే, కేటీఆర్ మధ్యలో జాయిన్ అయ్యిండు. సో ఇక్కడ ఏమవుతున్నది, మళ్ళీ ఎక్కడ హరీష్ రావుకి పేరు పోద్దని చెప్పి కొంత మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో హరీష్ రావు సైలెంట్ అయిపోయిండు, కేటీఆర్ ఎక్కడ చూసినా అన్నిట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటున్నాడు. సో ఇప్పుడు రేపటి రోజున కేటీఆర్ని ఏదో ఒక దాంట్లో లాక్ చేయడం అయితే గ్యారంటీ, జైలుకు పంపించడం అయితే గ్యారంటీ, ఎప్పుడు ఉంటుంది ఏందనేది కొంత సస్పెన్స్, కానీ పంపించడం మాత్రం గ్యారంటీ. సో ఓకే, ఆయన జైలుకు పంపించిన తర్వాత ఇక్కడ ఇద్దరు బావమరుదులు ఒక రకంగా బావనే సైలెంట్ అయిపోయిండు, కేటీఆర్ఏ కొంత పెద్ద ఎత్తున ప్రతి దాంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటున్నాడు. ఒకవేళ కనుక కేటీఆర్ని లాక్ చేసిన తర్వాత మళ్ళా ఒకవేళ కేసీఆర్ స్థాయిలో కొంత ప్రజలు రెచ్చగొట్టాలన్నా, ప్రజల్లో ఉద్యోగభరితమైన మాటలు మాట్లాడాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా కూడా నెక్స్ట్ స్థానంలో హరీష్ రావు ఉంటాడు కాబట్టి హరీష్ రావుని ఫామ్ హౌస్ పేరిట మనం కూడా ఈయనను ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడం ప్రారంభిస్తే, ఇటు ఈయన పనిలో ఈయన ఉంటాడు, ఆయన పనిలో ఆయన ఉంటాడు, కాంగ్రెస్ పార్టీకి మార్గం సుగమం అయిపోతుంది. అట్లా అని చెప్పి వీళ్ళేదో కావాలని కుట్రపైని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయడం కాదు, వీళ్ళని పక్కాగా వీళ్ళు చేసిన దుర్మార్గాలకి అరాచకాలకి వీళ్ళని అరెస్ట్ చేసిన తప్పేం లేదనేది యావత్ తెలంగాణ ప్రజానికం అంగీకరిస్తున్నది. ఇంకా నేను చాలా సీరియస్గా కనుక లోతుల్లో కనుక వెళ్తే, కేటీఆర్ ఎప్పుడు వస్తారు అరెస్ట్ చేస్తారని పదే మాట్లాడుతున్నాడు. ఇంకా కనుక కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేస్తే ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, కాంగ్రెస్ పార్టీ కనుక అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది కేటీఆర్కి, ఆయన చాలా పెద్ద లీడర్ అయిపోతాడు.
ఇప్పుడు కూడా హీజ్ ఏ మంచి లీడరే, కానీ నేను ఏమంటున్నా ఇంకకు మించి ఒక గొప్ప పోరాట యోధుడిగా ఆయన అభివర్ణించుకొని ఆయన చుట్టూన్నటువంటి మంది మార్బలంతో మళ్ళీ ప్రచారం చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి ఇంకా సింపతి కోరుకుంటున్నాడు. అందుకే రేపటి రోజున ఆయన కనుక అరెస్ట్ చేయకపోతే ఆయనే స్వయంగా పోయి జైల్లో కూర్చున్నా కూడా ఆశ్చర్యపోకూడదు. ఆయనకి ఇది కావాలి, ఇప్పుడు సింపతి కావాలి, ఆయన మీద గౌరవం లేదుగా, పార్టీ మీద గౌరవం అనేది చచ్చిపోయింది, బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చచ్చిపోయింది. నేను చెప్తున్నా 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీ దగ్గర తెలంగాణ రాష్ట్రంలో, 119 ఎమ్మెల్యేల గత ప్రభుత్వంలో 100 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10 మంది అటు పోతే 39 మంది, 10 11, సో 25 మంది ఉన్నారు కావచ్చు తిప్పి కొడితే. ఈ 25 మంది మినహా మిగిలినటువంటి ఒక 70 వేసుకుందామండి. ఈ 70 మంది మాజీ ఎమ్మెల్యేలతోని ఎంతమంది క్యాడర్ మీ వెంట ఉన్నది చెప్పండి. మిమ్మల్ని ప్రోత్సహించి ఎమ్మెల్యేలు చేసినటువంటి క్యాడర్ ఇప్పుడు ఎంతమంది మీ వెంట ఉన్నారు? మీరంతా ఒక దొంగలని చెప్పి మీ క్యాడరే పక్కకు వెళ్ళి, మీ క్యాడర్ కింది స్థాయి క్యాడర్ కార్యకర్తలు మొత్తం కూడా అరే ఆయన దగ్గర పోయినా వేస్ట్ రాబాయి ఉత్తదే కథ అనేది అంత దోచుకున్నాడు దాచుకున్నాడు తప్ప కనీసం మనకు ఒక బో పెట్టినోడు కాకపోయా, మనకు కనీసం ఒక సాయం చేసినోడు కాకపోయా అని చెప్పి ఈ క్యాడర్ మొత్తం కింది స్థాయి క్యాడర్ మొత్తం ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు దూరం అయిపోయారు వాళ్ళంతా. సో అటువంటి సిచ్యువేషన్లో ఈ పార్టీ గౌరవం ఏడు ఉంటుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో నుంచి లేదు, ప్రజల్లో నుంచి కూడా లేదు. ఇప్పుడు ఏం కావాలి? గౌరవం కాదని కావాల్సింది సింపతి కావాలి. అయ్యో పాపం అనాలి. మనం మనిషి బ్రతుకుండాక ఎవరు ఆయన పాపం అన్నారు, చనిపోయిన తర్వాత అరే ఏమైనా ఏమనుకోవచ్చు కానీ చిన్న చిన్న తప్పులు చేస్తే వేసిన కానీ చాలా మంచోడు రా అని చెప్పి అంటారు. అట్లనే